హాయ్ ఫ్రెండ్స్, ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 15న ఒక గ్లింప్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసుర ఆగమన అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ గ్లింప్స్ని చూసే ముందు మన దసరాకి ఆల్రెడీ సంబరాల ఏటిగట్టు నుంచి ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అది అయితే మామూలు పీక్స్కి అయితే తీసుకెళ్ళదు, పిచ్చగా ఉంది. అసలు అందులో వచ్చే బ్యాక్గ్రౌండ్ కానీ ఆ టీజర్లో మనం చూసుకున్నట్లయితే కత్తితో నరికే సీన్స్ కానీ అసలు అలాగే సాయి ధరమ్ తేజ్ గారి బాడీ కానీ అసలు ఆ టీజర్ అయితే ఓ రేంజ్లో అయితే ఉంది. సో దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు అసుర ఆగమన అని ఒక గ్లింప్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ గ్లింప్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం పదండి. బాంబులు చూడుతున్నారు, గోలీ సోడాలు చెదగొట్టి గుండెలా రెడీ చేస్తున్నారు. సో ఇదంతా ఒక కేజీఎఫ్ రేంజ్లో అయితే మొత్తం అంతా కనిపిస్తుంది స్టార్టింగ్లోనే. ఓకే, వామ్మో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాంబు ఒక తాడుకి బాంబు అంటిస్తే చూడండి, ఒక క్వారీలో కానీ ఒక ఏమైనా మైల్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఏంటంటే బాంబులతో కొండని పేల్చడాలు గట్టా చేస్తారు. సో అలాంటి సీన్ అయితే ఇక్కడ చూపించారు. సో ఇది కొండల మధ్యన జరుగుతున్న సీన్లా ఉంది. ఓకే, బాబా బాబా బా, వామ్మో, ఈ ఎంట్రీ సీన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి బాయ్, ఇంకా సగం కూడా చూడలేదు. బ్యాక్ సైడ్ నుంచి అరుస్తున్న బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మామూలుగా లేదు, అసలు పిచ్చగా ఉంది. అసలు లాస్ట్ టైం చూసిందే వేరే రేంజ్లోకి తీసుకెళ్ళారు, ఇది మాత్రం ఇంకా పీక్స్లోకి తీసుకెళ్తుంది. చూద్దాం. బాబా, ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసుర సంధ్య వేళ మొదలైంది, రాక్షసుల ఆగమనం అని అయితే చెప్పడం అయితే ఒక డైలాగ్ మనం చూసాం. నరాలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, నరాలు తెగిపోయేలా ఉన్నాయి. అసలు ఆ బాడీ ఏంటి భయ్యా, సిక్స్ ప్యాక్ ఏంటి, అసలు ఎవరు ఊహించలేదు. అసలు మెగా ఫ్యామిలీలో ఇంత బల్క్ బాడీ అసలు సాయి ధరమ్ తేజ్ అని చెప్పుకోలేము ఇందులో చూస్తుంటే. ఆ రేంజ్లో అయితే రాక్షసుడు గారిని రాక్షసులా కనిపిస్తుంది నాకైతే. ఈ గ్లింప్స్లో మనకేమనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మనం సాయి ధరమ్ తేజ్ని చూడలేనటువంటి డిఫరెంట్ లుక్లో అయితే ఇందులో చూడడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే సాయి ధరమ్ తేజ్ మన ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట. ఇలా లుక్స్ కానీ ఆ బాడీ కానీ మామూలుగా అయితే కాదు, అది వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం చూసుకున్న లాస్ట్ టీజర్లో అయితే ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం అన్ని ఇచ్చి పడేశారనమాట. మామూలుగా అయితే కాదు. ఇది అసుర ఆగమనం అన్నారు కదా, సేమ్ అదే రేంజ్లో అయితే మనకు కనిపిస్తుంది. ఒక మనిషి, ఒక భూమి, వాటికి బలంగా బంధించే రక్తం అంటూ క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. భూమి కోసం, అందులో దొరికే కొన్ని ఖనిజాల కోసం అయితే ఈ యుద్ధం అయితే జరగడం జరుగుతుంది. అలాగే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో మైథలాజికల్ టచ్ ఇచ్చి మాస్ యాక్షన్ తోటి అయితే సాయి ధరమ్ తేజ్ అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. చీకటి నుంచి వెలుగులు నింపే పోరాటానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. అందులో కండలు తిరిగిన యోధుడిలా ముందునైతే నిలబడడం జరుగుతుంది. ఇక గ్లింప్స్ చూసుకున్నట్లయితే మామూలు లేదు. మనం చూసుకున్న దసరా టీజర్ కానీ ఇప్పుడు వచ్చిన అసుర ఆగమన గ్లింప్స్ కానీ అసలు నరాలు కట్ అయిపోతున్నాయి భయ్య. అసలు అలా చూస్తున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్, ఇంకా మాస్ అనమాట, ఓర మాస్. ఇంకా అలాగే అసుర ఆగమన గ్లింప్స్ చూసినట్లయితే మీకు అనిపిస్తుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే హైప్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.